శిథిలమవుతున్న పర్యాటకుల వసతి భవనం పరిశీలించిన జనసేన నాయకులు అన్నమయ్య జిల్లా నాందలూరు మండల కేంద్రంలో పర్యాటకుల కోసం నిర్మించిన వసతి భవనం నేడు విస్మరణకు గురై శిథిలంగా మారింది. ఈ భవనాన్ని జనసేన నాయకులు కొట్టె శ్రీహరి పరిశీలించారు. పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వసతి భవనం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం బాధాకరమన్నారు. భవనం కిటికీలు చోరీకి గురవగా ప్రాంగణం మొత్తం చెత్త చెదారాలతో నిండిపోయింది. మద్యం సీసాలు, పాఠశాల పుస్తకాలు, పాడుపడిన చెత్తబండ్లు, ధ్వంసమైన మరుగుదొడ్లు అక్కడే నిర్లక్ష్య స్థాయిని బట్టబయలు చేస్తున్నాయి. తలుపులు విరిగిపోయి మూల్యం లేని డంప్యార్డ్లా మారిపోయిన ఈ భవనం పరిస్థితిని చూసి ఇది వసతి భవనమా లేక చెత్త ఖాళీదామా అని అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ భవనాన్ని మళ్లీ పునరుద్ధరించి మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకుల సేవలోకి తేవాల్సిన అవసరం ఉందని కొట్టె శ్రీహరి స్పష్టంగా తెలిపారు. అరెస్ట్ అయిపోయాము. బాత్రూమ్ చాలా వర్షం ఉంటుంది. బాత్రూమ్ ఏది మామూలుగా ఉంటుంది. నిజంగా చాలా బాగా అంతా కొన్ని లక్షలు డబ్బులు లాస్ అవుతా. మన ఇక్కడ రోజులు బుక్కులు చేస్తారు చూడు, పంచాయతీ ఆఫీస్లో పని చేస్తాను. పనికొచ్చే పుస్తకాలు అన్నీ డ్రాయింగ్ బుక్స్ ఏడాది వస్తాయి ఈ పుస్తకాలు. ఫ్యాన్లు కూడా ఉన్నాయి పైన. పొగ తాగడం నిషేధం అన్నారు కానీ ఇక్కడ మందు పాటలు అయితే ఉన్నాయి. కొత్త పుస్తకాలు హరిమో కొత్త బుక్కులు కొట్టేసినట్టున్నారా లేకపోతే ఎట్లా? పాత పుస్తకాలా కొత్త పుస్తకాలమో? పాఠ్య పుస్తకాలే గవర్నమెంట్ కొత్తడేవేనా? కొత్తవి. ఓకే.